హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ కిచెన్. ఫస్ట్ టైం మన ఫాలోవర్ టమాటా పికిల్ రెసిపీ అడిగారండి. వాళ్ళు యూఎస్లో ఉంటారంట. సింపుల్ ప్రాసెస్లో టమాటా రెసిపీ చూపించండి అన్నారు. వాళ్ళు అడిగితే నేను ఎందుకు చూపించకుండా ఉంటానండి. ఫస్ట్ టైం అడిగారు. ఈ రెసిపీ సింపుల్గా రుబ్బే పని లేకుండా చాలా ఈజీగా టమాటా పికిల్ ఎలా పెట్టాలో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా 1/2 కేజీ టమాటాస్ తీసుకోండి. పండినవి అయితే బాగుంటుంది పచ్చడికి. ఎప్పుడైనా తీసుకొని వాటర్తో వాష్ చేసుకొని, వాటర్ లేకుండా మొత్తం క్లాత్తో మొత్తం చేసుకోండి. కొంచెం కూడా వాటర్ ఉండదు. ఇప్పుడు మీకు పొడుగా కావాలంటే పొడుగా, లేదు అంటే చిన్న చిన్న పీసెస్ కన్నా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత అన్ని ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందం ఉన్న ప్యాన్ తీసుకోండి. ఏంటంటే మాడదు, కొంచెం మందంగా ఉండే ప్యాన్ తీసుకోండి. ఇప్పుడు టమాటాస్ అన్నీ అందులో వేసి 2 మినిట్స్ మగ్గనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనివ్వండి. ఇలా కొంచెం ఒక 30 to 40% కొంచెం మగ్గిన తర్వాత ఇందులో వచ్చేసి జస్ట్ ఒక చిన్న, అంటే చాలా చిన్న సైజు, నేను 1/2 కేజీ క్వాంటిటీ చూపిస్తున్నాను కాబట్టి చాలా చిన్న సైజు చింతపండు తీసుకొని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఏంటంటే ఫస్ట్ టమాటా మాత్రం మంచిగా పండినవి తీసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ కూడా బాగుంటుంది. ఇలా మొత్తం మగ్గిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ కలిపేయండి. కలిపేసిన తర్వాత మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాష్తోని స్మాష్ చేసుకోండి, లేదు అంటే గరిటెతోనే ఇలా మొత్తం దగ్గరగా స్మాష్ చేసుకోండి. ఇలా అంతా స్మాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి మీ స్పైసెస్ దగ్గరగా కారం, నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ అలా తీసుకుంటాను కారం. కారం ఎంత తీసుకుంటే సాల్ట్ అంత తీసుకోండి. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మీ దగ్గర జీరా అండ్ మెంతి పొడి ఉంటే ఒక 1 స్పూన్ వేయండి, లేకపోయినా బాగుంటుంది, ఉంటే వేయండి. మొత్తం మిక్స్ చేసుకోండి. మీరు స్పైసీ తింటే మాత్రం ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి. అలాగే స్టవ్ మీద 2 మినిట్స్ అలా ఫ్రై చేయండి, కారం స్మెల్ పోతుంది. ఇప్పుడు అది పక్కన పెట్టుకేసుకొని ఇంకో ప్యాన్ తీసుకొని అందులో ఒక 1/2 కప్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు అండ్ జీలకర్ర అండ్ వెల్లుల్లి 5-6 వెల్లుల్లి తీసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు. ఇవి ఫ్రై అయ్యాక అందులో కొంచెం ఇంగువ అండ్ పసుపు వేసుకొని, ఇప్పుడు మన టమాటా ఉంటుంది కదండి, అందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఇక్కడ సాల్ట్ సరిపోకపోతే ఒకసారి కలిపేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి కలిపేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ అండి. ఈజీగా టమాటా పికిల్ రెడీ అండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మెయిన్ రుబ్బే పని లేకుండా తొందరగా అయిపోతుంది. ఇంకా మీకు ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోలు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.